సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. తెలుగుదేశం ప్రభుత్వం 2025 డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ చే విచారణ చేపట్టి లోకేష్ రాజీనామా చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు వైసీపీ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో ప్రజలకు, నిరుద్యోగులు, విద్యార్థులకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసగించారని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసగించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చీటింగ్ పార్టీ అని అన్నారు. ఇప్పటికైనా డిఎస్సి మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్ష కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మలిశెట్టి దేవా, నగర యూత్ అధ్యక్షులు సన్నీ, జనరల్ సెక్రటరీ ప్రసన్న, షఫీ, నవీన్, పీటర్, రవి, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వై వెంకటేశ్వరరావు, భూమిరెడ్డి రమణమ్మ, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, ఒంగోలు మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, సుమతి, సురేష్, రమేష్ బాబు, క్రాంతి కుమార్, వైసీపీ యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి వెంటనే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి వెంటనే. విద్యాశాఖ మంత్రి డౌన్ లోకేష్. మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, డౌన్ లోకేష్. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. నిరసనని నిరాహార దీక్ష రూపంలో ఇక్కడ వ్యక్తం చేస్తూ, మా పరిస్థితిని చూడండి, మాకు జరిగిన ఈ మెగా డిఎస్సి ఏదైతే ఈ కూటమి గవర్నమెంట్ ఓపెన్ చేసిందో దాంట్లో జరిగిన అక్రమాలు బయటకు వచ్చాయి. కాబట్టి మోసపోయిన అభ్యర్థులకు మద్దతుగా మేము మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. నిన్న విద్యార్థులు చేశారు, ఇవాళ యువ నాయకులు, యువత కమిటీలు మరియు నిరుద్యోగులతో కలిసి ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ చీటింగ్ పార్టీని ఒకటి అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ పేరు చీటింగ్ పార్టీ. వాళ్ళు అన్ని అబద్ధపు హామీలు,
నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ళు నిండిన పిల్లకి 1500 ఇస్తామని చెప్పారు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. అన్నీ మోసాలే, అంతా చీటింగే. ఈ మెగా డిఎస్సి కూడా పచ్చి బూటకం, పచ్చి మోసం. ఇది ఒక పెద్ద చీటింగ్. వాళ్ళ నాయకులే వాళ్ళ పార్టీ నాయకులే అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి క్రీడా అసోసియేషన్లకి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి ఆ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చి అమ్ముకున్నారు. ఇది ఒక పచ్చి బూటకం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఆయన భవిష్యత్తు కోసం గురించి మాట్లాడుతుంటాడు. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు అని చెప్తూ ఉంటాడు అర్థం కాని భాషలో. అసలు నీ దెబ్బకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయి, ఉన్న ఉద్యోగాలు పోతాయి, ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముకోబోతున్నారు, కట్టిన పోర్టులు అమ్ముకోబోతున్నారు, నడిబొడ్డులో ఉన్న పట్టణాల్లో ఉన్న నడిబొడ్డులో ఆస్తులన్నీ రూపాయికి ₹1 మీ ఇష్టం వచ్చినట్టు దారదత్తం చేసి అమ్ముకుంటున్నారు. అప్పులు చేసి మీ సోకులు వెళ్ళబుచ్చుకుంటున్నారు. లగ్జరీ మీ నాయకులు మీరు ఒకరికి 3 హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతా అమరావతిలో ఒక చదరపడుకి 20,000కు పైగా ఖర్చు పెడుతూ లూటీ చేస్తూ పోలవరాన్ని దోపిడీ చేసిన కాడికి చేశారు. ఇప్పుడు అమరావతి అని పేరు పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద చీటింగ్ పార్టీ. చంద్రబాబు నాయుడు 1998లో ఒక డిఎస్సి ఓపెన్ చేశాడు. ఆ డిఎస్సిలో అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల. మాకెందుకు ఇవ్వట్లేదని ఆ రోజున్న అభ్యర్థులందరూ కోర్టుకు పోతే ఈయన కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని కూడా చెప్పింది. మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతుంటే మరి సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోయేసరికి అక్కడ చంద్రబాబు నాయుడు ముందుగా వేసి పెట్టిన క్యాబెట్ ఉంది. అంటే నువ్వే డిఎస్సి ఓపెన్ చేస్తావు, నువ్వే ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డం పడతా ఉంటావు. మోసం కదా, దీన్ని చీటింగ్ అనరా? ఆ అభ్యర్థులకి 20 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చాడు. అట్నేగా 2008లో ఒకసారి డిఎస్సి ఓపెన్ చేస్తే ఆ ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థమైన మనిషి కాబట్టి, నిస్వార్థమైన నాయకుడు కాబట్టి భేషజాలు లేకుండా బలైపోయిన వాళ్ళకి బాధాతప్త హృదయాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ ఇవ్వటం కానీ, ఉద్యోగాలు ఇవ్వటం కానీ, పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేసి లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో. మీరు చేయక ఒక డిఎస్సి ఓపెన్ చేస్తే ఇదంతా పాపాల పుట్ట, అవినీతిమయం. మీది చీటింగ్ పార్టీ అని తెలియజేస్తున్నా. ఈ రోజున ఏదైతే ఈ ప్రభుత్వం డిఎస్సి అనేది టీచర్ల ఉద్యోగాలకు నియామకం కోసం పరీక్షలు జరిపి మన టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఏదైతే కార్యక్రమాన్ని డిఎస్సి అనే పదంతో పెడతామో దానికి ఉద్యోగ నియామకాల కోసం వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం అనేకమైనటువంటి తప్పుడు మార్గాలు, తప్పుడు పద్ధతుల్ని ఎత్తుక్కొని ముందుగానే వాళ్ళ యొక్క కార్యకర్తలను కొంతమందికి టీచర్ ఉద్యోగాలు వచ్చేదానికి మార్గాన్ని సుముఖం చేసుకొని అవి మళ్ళీ ఊరకనే ఇవ్వకుండా వాటికి మళ్ళీ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఆ అభ్యర్థి యొక్క శక్తి మేరకు వసూలు చేసుకొని తెలుగుదేశం కార్యకర్తను ఇచ్చినట్టు ఉండాలి, ప్లస్ నాయకులకి డబ్బులు వచ్చినట్టు ఉండాలి. 2 ఉపయోగాలు ఇక్కడ. ఆ విధంగా మభ్యపెట్టి మోసం చేసి ముఖ్యంగా ఈ పీఈటీ వ్యాయామ టీచర్ ఉద్యోగాలన్నీ కూడా పెద్ద మోసం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటి మోసాలకి తెరదీయలేదు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన యొక్క కుమారుడు లోకేష్ గారు, ఆయనకు మద్దతు తెలిపి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అసలు డిఎస్సి అంటే తెలీదు, ఉపాధ్యాయుడు అంటే తెలియదు. ఎందుకంటే ఆయన పెద్దగా చదువుకోలేదు కాబట్టి. లెక్చరర్ అంటే తెలియదు, ఇంకోటి అంటే తెలియదు. తెలిసిందని నటిస్తారు. ఆయనకంతా తెలుసని ఆయన పార్టీ వాళ్ళు భ్రమిస్తారు. కనుక ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మోసగాళ్ళు ఇంత మోసం చేశారు కాబట్టి ఈ మోసాన్ని కోర్టులో సవాల్ చేస్తూ కోర్టులను కూడా మేనేజ్ చేస్తే ప్రజలే తిరగబడి, విద్యార్థులు, యువకులు తిరగబడి ఈ ప్రభుత్వం చేసినటువంటి
ఈ దగా డిఎస్సి మోసాల మీద సిబిఐని కానీ లేకుంటే సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ జరిపించాలి అనే దానికోసం ఒక 2 నెలల నుంచి అనేక పేపర్లో కానీ టీవీల్లో కానీ ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు చేరవేసి ఇంకా రాబోయే రోజుల్లో ఇది కనుక వదిలేస్తే అన్ని తరగతులకు సంబంధించినటువంటి కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇక లెక్కలేనితనంగా మోసం చేస్తారని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఈ ప్రజల్ని మేల్కొల్పటానికి 6వ తారీఖు 7వ తారీఖు రేపు 8వ తారీఖు ఈ 3 రోజులు రిలే నిరాహార దీక్షలు నియోజకవర్గాల పరిధిలో, అదేవిధంగా 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా నాయకులు అదేవిధంగా ఇన్ఛార్జి రవిబాబు గారి పిలుపు మేరకు 10వ తారీఖున పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం దగా డిఎస్సి మీద జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎట్లాగైతే వచ్చారో రేపు కూడా విద్యార్థులు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జరిపేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి హాజరు కావాలని, 10వ తారీఖు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియపరచడానికి ప్రజల మద్దతు కావాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఒక్క మోసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టే కార్యక్రమాన్ని, నిరసన జరిపే కార్యక్రమాన్ని, మోసాన్ని అడ్డగించేటువంటి కార్యక్రమాలకి ప్రజలు మద్దతు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షులకి, కార్యదర్శులకి, కమిటీ వారికి, పార్టీ వారికి, సహకరించిన వారికి ధన్యవాదాలు. నా పేరు మల్లిశెట్టి దేవ, ఒంగోలు నియోజకవర్గ యువజన భాగం అధ్యక్షుడిని. ఈరోజు మా రాష్ట్ర నాయకుడు ఆదేశాల మేరకు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవణ ఆదేశానుసారం మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అనే దాని మీద అక్రమాలు జరిగినాయని, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రధాన డిమాండ్ మాది. లేని పక్షంలో నారా లోకేష్ గారిని, ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో నారా లోకేష్ గారు తక్షణమే రిజైన్ చేసి రాష్ట్ర యువతకి, విద్యావంతులకి సారీ చెప్పి రాజీనామా చేయాలని ప్రధానంగా మా ఒంగోలు నియోజకవర్గ యువజన విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ప్రసన్న కుమార్, నేను జిల్లా యూత్ జనరల్ సెక్రటరీని. దాదాపు 15 రోజుల నుంచి మేము ఇలాగే పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవణ ఆధ్వర్యంలో ఈరోజు మా జిల్లా యూత్ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం డిఎస్సి స్కామ్ పేపర్ లీక్ చేసి ఆ పేపర్ని వాళ్ళే అమ్ముకొని అలా తర్వాత ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం బయటకు కూడా లీక్ అయింది ఆ వీడియో. దీన్ని మేము రోజు అడుగుతూనే ఉన్నాం, దీని మీద నిగ్గు తేల్చండి అని. ఎప్పుడు కూడా ఈ నారా లోకేష్ మంత్రి అయిన కాడి నుంచి ఏదో ఒక స్కాము జరుగుతూనే ఉంది ఈ ప్రభుత్వంలో. మేము అడుగుతూనే ఉన్నాం, దీనికి సమాధానం చెప్పండి అని. సమాధానం చెప్పకుండా నీరు గారుస్తూ మీరు మా పార్టీ నాయకులు నిన్న విజయవాడలో చేపట్టిన దీక్షను కూడా భంగం కలిగించిన బోండా ఉమా అదేమంటే లోకేష్ని తిట్టారు, చంద్రబాబుని తిట్టారు అన్నారు. మీరు తప్పు చేశారు కాబట్టే మేము అడుగుతున్నాం. అడిగితే తిట్టారంటే దానికి ఇంకా వాక్కు స్వాతంత్రం ఎక్కడుందనేది మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న దేవరపల్లి వెళితే అక్కడ తండోపు జనాలు వస్తే దాన్ని కూడా వీరు వ్యతిరేకించి వాళ్ళ స్కోకాండ్ మీడియా ఎలా చేస్తున్నారంటే 10,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారు అని అంటూనే ఉన్నారు. సో మీకు జనం రావట్లేదు కాబట్టి మీకు ఈర్ష్య. ఎందుకంటే మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన చూసి జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు, మాకేం అన్యాయం జరగలేదు, మేము జగనన్న కోసం వచ్చాము, జగనన్న చూసాము, అదే మాకు చాలని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. ఇంకా ఈ ప్రభుత్వాన్ని సిగ్గుతో తలవంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఎప్పుడూ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు మేము చేయలేదు. మీరు దీక్షలు చేసినా, మీరు పాదయాత్రలు చేసినా మేము ఎప్పుడు అడ్డుకోలేదు. కానీ ఈరోజు మీరు తప్పు చేస్తే, మేము రోడ్డు మీదకి వస్తే మీరు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే మీ తప్పు బయటపడిద్దని. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి, లేదా సీనియర్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము కోరుచున్నాం. దీనికి తక్షణమే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి ఆయన యొక్క
దీన్ని ఎంక్వైరీ చేయించుకోవాలని ఆయన మీద ఆయన స్వతంత్రంగా ఎంక్వైరీ చేయించుకొని నేనేం తప్పు చేయలేదని నిరూపించుకుంటే మేము అభినందిస్తాం. అలా కాకుండా ఇలాగే చేస్తాము, మాదే ప్రభుత్వం, మేమేం చెప్పినా జరిగిపోద్ది అనుకుంటే మాత్రం ప్రజలు ఊరుకోరు, మా యువత కూడా ఊరుకునే పరిస్థితులు లేవు. నా పేరు సన్నీ మంజేష్, సిటీ యూత్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరురావు గారి ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. డిఎస్సి స్కామ్ జరిగిన ఇదిని బట్టి ఈరోజు మేమందరం ఇలా రోడ్లెక్కి ప్రశ్నించాల్సిన ఇది వచ్చింది. యువత అందరూ తెలుసుకొని ఏం జరిగింది అని చెప్పి ఇప్పటికైనా అవగాహన తెచ్చుకొని లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మన యువతకి లాస్ జరిగింది అంటే రేపు మన భవిష్యత్తు ఎంత దెబ్బతింటుందో, అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు ఎంత దెబ్బతింటుందో మీరు తెలుసుకొని అవగాహన తెచ్చుకొని మీరు ముందుకొచ్చి లోకేష్ గారు తక్షణమే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒంగోలు ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ డెస్టినేషన్ సిఎంఆర్ షాపింగ్ మాల్. మరింత గ్రాండ్ గా, మరింత గ్లామరస్ గా కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో జూలై 9 నుండి ప్రారంభం. వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 10 రూపాయలకే సారీ. ప్రతి 2000 రూపాయల సారీస్ కొనుగోలుపై 10 రూపాయలకే సారీ. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. మీ కుటుంబంతో కలిసి వచ్చి మా ఆతిథ్యాన్ని ఆస్వాదించండి. షాపింగ్ కు కొత్త చిరునామా, స్టైల్ కు సరికొత్త నిర్వచనం. సిఎంఆర్ షాపింగ్ మాల్, తులసిరామ్ సెంటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.